ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు ఒక 30 నిమిషాల పాటు ఆధునిక వ్యవసాయంలో ఎదురవుతున్న సవాళ్లు, వాటికి పరిష్కారాలను సూచిస్తూ రైతుల కోసమే ప్రత్యేకించి ఒక కార్యక్రమాన్ని రూపొందించి గత 30 సంవత్సరాలుగా రైతు లోకానికి విశేష సేవలు అందిస్తున్నటువంటి ఈటీవీ యాజమాన్యానికి, ఈటీవీ మన విలేకరుల బృందానికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అన్నదాత అనేటువంటి కార్యక్రమము రైతు లోకల్లో ప్రత్యేకించి రైతుల కుటుంబాల్లో ఎంతో వెలుగులు నింపింది. నూతనంగా వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను రైతుల ముంగిట్లో ఎప్పటికప్పుడు చేరుస్తూ రైతులకు విశేషంగా సేవలు అందిస్తున్నటువంటి ఈ అన్నదాత కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి ఈటీవీకి ప్రత్యేకించి ఈ 30 సంవత్సరాల అడుగు పెడుతున్నటువంటి తరుణంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలుగు నేల మీద ఒక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, రైతుల కుటుంబాలకు ఎంతో మేలు చేసింది. అసలు ఈ ఛానల్ రావటానికి కారణం రామోజీరావు గారు. ఆయన ఎంతో ముందు చూపుతోటి తెలుగు రైతులకి, వ్యవసాయదారులకు ప్రత్యేకంగా ఏదో చెయ్యాలి అనే బలమైన కాంక్షతోటి ఈ ఛానల్ని ప్రారంభించారు. తద్వారా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు డే టు డే బేసిస్ మీద, అంటే ఏ రోజు సమస్యలు ఆ రోజు పబ్లిక్గా తీసుకొచ్చి, ప్రభుత్వ దృష్టికి, ఇతరుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అన్నదాత ప్రోగ్రాం ఏదైతుందో వ్యవసాయ జర్నలిజంలో ఒక నూతన ఒరవడి ప్రారంభించండి. ఈటీవీ అన్నదాత ఏదైతుందో ఇంకా పలు విధాలుగా ముందుకు పోవాలని, మరింత రైతు సేవలు చేయాలని, తర్వాత మ్యాగజిన్ పునః ప్రారంభించాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సందర్భంలో రామోజీరావు గారికి నమస్సుమాంజలు తెలుపుతున్నాను. వారి యొక్క దార్శనికత్వానికి మనం అందరం ఒక విధంగా శిరస్సు వంచి నమస్కరించాలి. ఈటీవీ అన్నదాత ప్రోగ్రాం 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో సంబంధిత ఈటీవీ వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీల జిల్లా. ఈ ఆదివాసీ జిల్లాలో ఈటీవీ జై కిసాన్ ప్రోగ్రాం గిరిజనులకు కానీ, చదువురాని వారికి కానీ క్లుప్తంగా అరటిపండు తీసి ఒలిచిపెట్టినట్టు ఆ విధంగా ఏ పంట గురించి అయినా కానీ, నీకు పత్తి కానీ, సోయాబీన్ కానీ, చేపల పెంపకం కానీ, కోళ్ళ పెంపకం కానీ, కుందేల పెంపకం కానీ, ఎటువంటి ప్రోగ్రాం అయినా కానీ దాన్ని పూసగుచ్చినట్టు చెప్పే ఈటీవీ అన్నదాత ప్రోగ్రాం రైతులకు ఎంతో మేలు చేస్తున్నది. రామోజీరావు గారు రైతులకి ఎంత మేలు చేశాడంటే ఎంత చెప్పినా దానికి అంతుండదు. ఆయన ఆలోచన విధానమే సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. నిద్రలేస్తానే అన్నదాత చూస్తాం. ఈ రైతులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా దాన్ని పంటలు చేసుకోవాలి, ఏ విధంగా సేద్యాలు చేయాలి, తర్వాత ఏ చేస్తే రైతు బాగా అభివృద్ధి చెందుతాడనేది ఉదయాన్నే ఆ ప్రోగ్రాం పెట్టారంటే దాన్ని ఎంత హైలైట్. ఆయన ఆలోచన విధానమే దీనికి రైతుకి ముఖ్యంగా ఆయన ఆలోచనలో పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. 30 ఏళ్ళు రైతులకి సేవలో ఇన్ని రోజులు కొనసాగించి రైతులకు సేవ చేశారంటే మనం ఏ విధంగా చెప్పుకోగలం ఒక్కసారి ఆలోచించండి. అన్నదాత 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల రైతులకు ఎంతో మంచి మేలు చేస్తున్నది. ఎందుకంటే మా రైతులకు పత్తి పంట, జొన్న పంట వేసుడు తప్ప ఏం తెలగపోవు. కానీ ఇప్పుడు ఈ జై కిసాన్ అన్నదాత ఈటీవీ తరఫున తెలియని రైతు సుఖ దాంట్లో వార్తలు, డైలీ వార్తలు చూసి మేము నేర్చుకొని పంటలు ఏ రకంగా వేయాలా, ఏ రకంగా పండించుకోవాలా అని చెప్పి ఆ వార్తలు చూసి మేము నేర్చుకోవడం జరుగుతున్నది. మేము సుఖ ఇది 30 సంవత్సరాలకు మా ఇంట్లో పిల్లలు పుట్టిన దినంగా మేము భావించుకొని మేము సుఖ అదే విధంగా చేసుకుంటామని శుభాకాంక్షలు చెప్తున్నాం.